కడప మేయర్ సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మేయర్ పదవి నుంచి తొలగించకూడదో 15 రోజులుగా సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. మేయర్పై విజిలెన్స్ విచారణ పూర్తయిన నేపథ్యంలో నోటీస్ జారీ అయింది. కడపలో కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్టులు చేసినట్టుగా మేయర్పై అభియోగాలు వచ్చాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మేయర్ అక్రమాలపై పలుసార్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మేయర్కు షోకాజ్ నోటీసులు జారీ కావడంతో కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జనతర్. సుధీర్, మేయర్ ఏమైనా స్పందించారా నోటీసులపై? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కడప రాజకీయాలు అయితే కనుక రోజు రోజుకు కూడా హీట్ ఎక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే కడప నగర మేయర్ అయినటువంటి సురేష్ బాబుకు కూడా పూర్తి స్థాయిలో కూడా షోకాజు నోటీసులు జారీ చేయడం అయింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మేయర్ పై విజిలెన్స్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేసిన నేపథ్యంలో కూడా ఆయనకైతే ఈ రోజు నోటీసులు కూడా ప్రభుత్వం అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన మేజర్ పదవి నుంచి కూడా ఎందుకు తొలగించరాదో దానిపైన కూడా పూర్తిస్థాయిలో 15 రోజుల్లో కూడా ఆయన సమాధానం చెప్పాలని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో ఆయన సతీమణి అలాగే ఆయన కొడుకు పేరు మీద కూడా సొంతంగా పూర్తిస్థాయిలో ఒక కాంట్రాక్ట్ పేరు పెట్టుకొని కంపెనీతో పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ సంపాదనతో కూడా కాంట్రాక్ట్ వర్కులు చేశారని చెప్పి కడప నగర మేయర్ పైన కూడా నోటీసులు జారీ కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి కుర్చీలాట అయితే కనుక పూర్తిస్థాయిలో దీనికి దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి చేయపైన తనతో పాటు కూడా కుర్చీ వేలని ఇవన్నీ దారితీశాయని మనం చూసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం 1955 దాని ప్రకారంగా చూసుకుంటే కనుక ఒక ప్రజాప్రతినిధి పూర్తిస్థాయిలో అవినీతికి పాల్పడ్డారనే నేపథ్యంలో కూడా ఈ రోజు అయితే కనుక ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా మేయర్ సురేష్ బాబు కూడా స్పందించాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనిపైన కూడా 15 రోజుల్లో కూడా ఆయనకు సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.